నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో ముగిసిన సార్వత్రిక ఎన్నికల ప్రచారం. 17 లోక్సభ, 1 అసెంబ్లీ స్థానానికి ఎల్లుండి పోలింగ్. పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్న సీఈఓ వికాస్ రాజ్. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. రాష్ట్రంలో 48 గంటల పాటు బార్లు, వైన్స్ బంద్. మహబూబ్ నగర్ సహా పలు ప్రాంతాల్లో భారీగా మద్యం స్వాధీనం. 164 కేంద్ర బృందాలతో రాష్ట్రంలో పటిష్ట బందోబస్తు. భద్రతను మరింత కట్టుదిట్టం చేశామన్న డీజీపీ రవిగుప్తా. ఓటేసేందుకు సొంతూరు బాట పట్టిన భాగ్యనగర వాసులు. కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జనం అవస్థలు. సార్వత్రిక సమరంలో కాంగ్రెస్కు 50 సీట్లు కూడా రావన్న మోదీ. ఒడిశాలో డబుల్ ఇంజన్ సర్కార్ తథ్యమని విశ్వాసం. వచ్చే సెప్టెంబర్ 17న మోదీకి 75 ఏళ్లు నిండుతాయన్న కేజ్రీవాల్. తదుపరి ప్రధాని ఎవరని ప్రశ్న. ఆఫ్ఘనిస్తాన్ను అతలాకుతలం చేసిన వరదలు. ఒక్క రోజులోనే 300 మంది మృతి.